ఆయన విజయవాడలో ఐలాపురం హోటల్లో మేము అక్కడ విజయవాడలో పనిచేస్తున్నప్పుడు ఒక పర్సనల్ డెవలప్మెంట్ అప్పుడు కొత్త పీడీటీ అంటే 1500 ఇచ్చి వెళ్ళాను అనమాట. వెళ్ళి కూర్చుంటే ఆయన ఏం చెప్తున్నాడు, మనిషి మేధస్సుకు తిరిగే లేదు, మనిషిలో ఉండే నర్వస్ సిస్టమ్ భూమి మొత్తం రేడియస్ని కవర్ చేస్తుంది, ఏదైనా సాధించవచ్చు, ఏమైనా సాధించవచ్చు చెప్పేస్తున్నాడు. ఒక కోటు అది వేసుకొని చెప్తున్నాడు. అయితే ఒకడు అమాయకంగా తర్వాత లాస్ట్కి అడిగాడు, సార్ ఇంత సాధించేటుంటే నువ్వు ఇక్కడే నలుగురిని కలెక్ట్ చేసుకొని 1500 ఎందుకు కలెక్ట్ చేసుకుంటావు, నువ్వు సాధించేయచ్చుగా. అంటే వ్యాపారాత్మకం చేయడం ఒక పద్ధతి, సత్యం ఇంకో పద్ధతి. ప్రపంచంలో కనిపించే ప్రతిదీ సత్యం కానేరదు, కావడానికి వీల్లేదు. జటిలో మొండి కుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష ఆనాడు శంకరాచార్యులు భజగోవిందులు చెప్పినట్టు మనిషి జీవితం కోసం కోటి విద్యల కూటి కొరకే అన్నట్టు ఎన్నో వేషాలు వేస్తాడు. ఆ వేషాలను సత్యం ఎట్లా అవుతాయి? ఇప్పుడు బయట దొరికే ఫుడ్ అంతా న్యూట్రిషియసా? ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్న అందులో ఆర్గానిక్ కంటెంట్ ఎంత ఉంది? రైతుని అడిగితే సార్ పెస్టిసైడ్స్ ఏంది, మొక్కే పెరగదు, కాయల సంగతి వదిలేయండి, మొక్కనే తినేస్తాయి ఇన్సెక్ట్స్ అంటాడు. మొక్క సంగతి వదిలేం, కాయల సంగతి వదిలేయండి, హార్వెస్ట్ సంగతి వదిలేయండి, మొక్కనే తినేస్తున్నాయి, అట్లా వచ్చాయి తెగుళ్ళు అంటున్నాడు. మరి ఇక్కడ మాత్రం ఆర్గానిక్ అని అమ్ముతాడు. అంటే విషయం ఏంటంటే బయట దొరికేదంతా కూడా సత్యం కావడానికి లేదు.